హాయ్ ఫ్రెండ్స్, ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ముందుగా మనం లైనింగ్ని వాష్ చేసేసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్రాసులు అనేది కట్ చేసేయాలండి. చూడండి ఈ విధంగా క్రాసులు అనేది కట్ చేసేయాలి. మనం ఏ బ్లౌజ్కైనా క్రాసులు అనేది ముందుగా కట్ చేసేసేసి ఆ తర్వాతే మనం కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా క్రాసులు తీసేసిన తర్వాత ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగో ప్రిన్స్ కట్ బ్లౌజు. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ముందుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఎందుకనంటే బ్యాక్ ఓపెను ప్లస్ ప్రిన్స్ కట్ కదా, అందుకని ముందుగా మనం హ్యాండ్స్ తీసేయాలి. హ్యాండ్స్ తీసేసినట్లయితే మనకి బ్యాక్ ఓపెను ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి మిగిలిందంతా ఆ క్లాత్లో అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి ముందుగా అయితే మనం ఈ విధంగా హ్యాండ్స్ సేమ్ ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఆది బ్లౌజ్ అనేది తిరిగేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఆర్మ్ హోల్ డౌన్ కూడా వీళ్ళకి 3.5 వచ్చింది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మనం కుట్ల కోసం తీసుకున్న తర్వాత 2 అంగుళాల నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ షేపు. ఇప్పుడు హ్యాండ్లో లో క్రాస్ తీయాలి కదా మనం. 1 ఇంచ్ ఆ విధంగా మనం షోల్డర్ దగ్గర కుట్టు కొరకు పెట్టుకుని చూడండి ఇప్పుడు ఆర్మ్ హోల్లో ఈ విధంగా మెజర్ చేసుకోవాలండి చుట్టూరు కూడాను. ఇప్పుడు టేప్ను సగానికి హోల్డ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి ఆర్మ్ హోల్లో లోతు. చూడండి ఈ విధంగా. హ్యాండ్ కనుక లావుగా ఉన్నట్లయితే 3/4, సన్నగా ఉన్నట్లయితే 1/2 ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ చేసుకుని గీసేసేసి మనం కట్ చేసుకోవటమే. చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి చూడండి బ్యాక్ ఓపెన్ కదా, మనం ఎడ్జెస్ వైపున ఈ విధంగా ఎడ్జెస్ వస్తాయి కదా, ఆ ఎడ్జెస్ వైపున అనేది మనం కట్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది వస్తుందండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి ఈ విధంగా పెట్టుకుని పొడవు చూసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర నుండి నడుము దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు మనం పొడవుని మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టు కొరకు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డ్రా చేసేసుకుందాము. ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకుని అక్కడ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుందామండి. కుట్ల కొరకు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్రతిదీ మనం కుట్ల కొరకు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆర్మ్ హోల్ 2 ఒక దగ్గరకు వచ్చేటట్లు పెట్టుకుని ఇప్పుడు మనం నడుము దగ్గర మార్కింగ్ చేసుకుందాము. ఇది అసలు కుట్టు ఉంది కదా, ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నడుముకి బెల్ట్ వేస్తాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ 2 అంగుళాలు వచ్చేసేసి ఖర్చుల కొరకు ఈ విధంగా. మన దగ్గర టేప్ అందుబాటులో లేనట్లయితే మన చూపుడు వేలుతో 2 అంగుళాలు అనేది రెండో గీత వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గరికి మార్కింగ్ చేసుకుందాము. ఆర్మ్ హోల్లో కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు షోల్డర్ దగ్గర చూడండి ఈ విధంగా పట్టుకుని ఇలా మార్కింగ్ చేయాలి. ఆ షోల్డర్ లెంత్ అనేది ఎంత ఉందో కరెక్ట్గా చూసుకుని మెజర్ చేసుకోవాలండి. చూడండి 5.5 వచ్చేసింది ఇది కూడాను. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5.5. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 5.5 ఉండేటట్లు మనం మార్కింగ్ చేసుకోవాలండి. పైన ఎంత ఉందో మనం ఆర్మ్ హోల్లో రౌండ్ దగ్గర చేస్తాం కదా, రౌండ్ చేస్తాం కదా, అక్కడ కూడా ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలి. లెంత్ ఎంత ఉందో 5.5 ఉండేటట్లు చూసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసేసి 1.5 ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తోని రౌండ్గా గీసేసుకుందాము ఆర్మ్ హోల్ రౌండ్. తర్వాత కింద నుంచి నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. చూడండి కింద నుంచి మార్కింగ్ చేసి కరెక్ట్గా నెక్ దగ్గరికి వచ్చిన తర్వాత 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పైకి. అలా తీసుకున్న తర్వాత పైన మనం షోల్డర్ 2.5 తీసాం కదా, ఇక్కడ కూడా 2.5 తీయొచ్చు, 3 తీయొచ్చండి. 2.5 తీసినట్లయితే మనం గీసుకున్న గీతకి కొంచెం లోపలికి వెళ్ళేటట్లుగా రౌండ్ చేసినట్లయితే నీట్గా వస్తుంది రౌండ్. 3 తీసుకున్నట్లయితే మనం రౌండ్ బయటికి అవసరం లేదండి, లోపలికి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం మార్కింగ్ ప్రకారం మొత్తం కూడా కట్ చేసేద్దాం. చాలా సింపుల్గా అనేది ఈ బ్లౌజులు కటింగ్ చేయొచ్చు, స్టిచ్చింగ్ కూడా తొందరగానే అయిపోతుందండి. ఇలాంటి బ్లౌజులు ఎన్ని కుట్టినా సరే అసలు ఇసుక అనిపించదు. ప్రిన్స్ కట్ బ్లౌజులు చాలా ఈజీగా త్వరగా అయిపోతాయండి. చూడండి ఇప్పుడు అదే విధంగా మనం మెజర్ చేసుకున్న మొత్తం కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ని యాస్టీజ్గా తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టేయచ్చండి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ రాదు కాబట్టి ఓపెన్ రాని వైపు పెట్టాలి, ఎడ్జెస్ వైపు దీన్ని పెట్టకూడదండి. ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ ఉండదు కదా, ఓపెన్ రాకుండా ఉంటుంది కదా, మనం మడత వైపు అనేది పెట్టుకుని ఈ విధంగా మొత్తం కూడా గీసేసేద్దాం. బాక్స్ ఆకారంలో గీసుకున్నట్లయితే మనం ఆర్మ్ హోల్లో లోతు తీస్తాం కదా, ఆ విధంగా మెజర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చూడండి ఈ విధంగా. ఫ్రంట్ పార్టు 1 అంగుళం అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 2.5 పెట్టాం కదా, 2.5కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నట్లయితే పైనుంచి కింద నుంచి మనం మార్కింగ్ చేసాం కదా నెక్కి, కింద నుంచి ఒక 2 అంగుళాలు ఆ విధంగా పెట్టుకుని 1.5 ఇంచ్ ఈ విధంగా మనం గీసుకున్న గీతకి లోనకి గీయాలండి. చూడండి ఆ విధంగా. ఈ విధంగా లోనకి వచ్చినట్లయితే నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుందండి. చూడండి ఇక్కడ మనం షేప్కి కట్ చేస్తాం కదా ప్రిన్స్ కట్కి, అందుకని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని వాళ్ళకి సైడ్ జాయింట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి 1 ఇంచి 1 అంగుళం ఈ విధంగా ఇటు సైడ్కి మనం జాయింట్ చేసే వైపు తీసుకోవాలండి. ఎందుకనంటే మనం ఫ్రిన్స్ కట్ చేసినప్పుడు ఫ్రిన్స్ కట్టే కాదండి, నార్మల్ బ్లౌజ్కి కూడా మనం డాట్స్ అనేది వేస్తాం కదా, మెయిన్ డాట్ వేసేటప్పటికి కొంచెం ఆ క్లాత్ అనేది తగ్గుతుంది కదా, ఆ క్లాత్ తగ్గకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి 10.5కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మడత దగ్గర నుండి ఇక్కడికి 4కి మార్కింగ్ చేయాలండి. చూడండి ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండు అంగుళాలు ఈ విధంగా, దీనికి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి చూడండి 2 అంగుళాలు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ గీసేసుకుందాం. ఇప్పుడు 4
4 అంగుళాలు గీసేసుకున్న తర్వాత అటొక అంగుళం ఇటొక అంగుళం చూడండి. ఆ 4 అంగుళాలకి ఈ విధంగా చిన్నగా ఉన్నట్లయితే వాళ్ళది ప్రిన్స్ కట్స్ లెంత్ అనేది చిన్నగా ఉన్నట్లయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. అటొక అంగుళం ఇటొక అంగుళం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని చూడండి. ఇక్కడైతే కంపల్సరిగా కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలండి. ఆ విధంగా కర్వ్ అనేది వచ్చినట్లయితే మనకి ప్రిన్స్ కట్ అనేది చక్కగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ప్రకారం నడుము దగ్గర ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పైకి తీయాలండి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిన్స్ కట్ అనేది ఈజీగా కట్ చేసేసి చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చండి. షేప్ బెల్ట్లు ఉండవు కదా, దీనికి తొందరగా పని అయిపోతుంది. ఇలాంటి బ్లౌజులు ఎన్నైనా స్టిచ్చింగ్ చేయొచ్చండి. చూడండి, ఈ విధంగా సేమ్ నేను వీటన్నిటితో ఆధారంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసానండి. చూడండి, మెయిన్ క్లాత్ కూడా మొత్తం ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ మొత్తం కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇక స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. స్టిచ్చింగ్ వీడియో ఇంకో దాంట్లో చూద్దామండి మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.